నమస్తే బ్రో. మరి సోషల్ మీడియాలో ఒక బజ్జ నడుస్తూ ఉంది. పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీ బాధ్యతలన్నీ కూడా నారా లోకేష్ గారికి అప్పగిస్తారు అని. ఒకవేళ నిజంగా నారా లోకేష్ గారికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఆయన సామర్థ్యం ఉందా? పార్టీ నడిపించగల సామర్థ్యం ఆయనకి 100% నారా లోకేష్ గారికి ఆ సామర్థ్యం ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019లో నారా లోకేష్ని ఒక బూచిగా చూపించి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 2019 నుంచి 2024 వరకు ప్రతి సంవత్సరం ప్రతి దెబ్బకి లోకేష్ తనలో తాను మార్చుకొని తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల్ని నాయకుల్ని తయారు చేసేటట్టు ఒక కార్ఖానా లాంటిది అని నిరూపించాడు. ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఎవరైనా సరే తను ముఖ్యమంత్రి కావాలని అడుగులు వేశారు, పాదయాత్రలు చేశారు, ఓదార్పు యాత్రలు చేశారు. కానీ ఫస్ట్ టైం ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రానికి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి, ఈ రాష్ట్రానికి గుర్తింపైనటువంటి అమరావతి ముందుకు నడవాలి, అందుకు ఒక సమర్థవంతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని ఆయన శంఖారావం పూరించారు. ఏమన్నారు? శంఖారావం పెట్టినప్పుడు ఈ పేటీఎం గాళ్ళు ఆయన అమూల్ బేబీ 5 అడుగులు కూడా వేయలేడు, కుప్పంలో అడుగు పెట్టేసి వెళ్ళిపోతాడని చెప్పాడు. కుప్పం నుంచి మొదలు పెట్టుకొని చివరికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే వరకు కూడా ఏ రోజు కూడా వెనుకడుగు వేయకుండా ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని ప్రజలకు తెలియజేస్తూ తన అడుగులు వేశాడు. ఒక అనంతపురం జిల్లాలో 44 డిగ్రీల పైన వేడుంటే ఆ టైంలో కూడా అందరూ అన్నా మా వల్ల కాదన్నానంటే పదండి ముందుకని చెప్పి షర్టు కాలర్ ఎగరేసి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూ తీసుకెళ్ళిపోయాడు. సో ఒక నాయకుడికి ఏం కావాలి? కార్యకర్తల్ని కాపాడే దమ్ము ఉండాలి. ఈరోజు 2019 2024 వరకు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో మాట్లాడితే అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. ఈరోజు వాళ్ళని జైల్లో పెడుతున్నారు. జడ్జి గారు ఏం చేస్తున్నారు? పనిష్మెంట్ ఇచ్చి రిమాండ్కి పంపిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యాలు మాత్రమే ప్రశ్నించారు. అరెస్ట్ చేస్తే ఆ కార్యకర్తలకి కంటికి రెప్పలాగా ఇంటికి చేర్చే బాధ్యత లోకేష్ తీసుకున్నాడు. అంటే నాయకుడిగా తనకున్న లక్షణం ఏంటంటే తన కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం రాజు సమర్థవంతంగా పోరాడగలిగే దమ్మున్నోడే నాయకుడు. సో ఈరోజు ఆ క్యాలిబర్, ఆ దమ్ము లోకేష్ దగ్గర ఉంది. అంటే ఆయనకి రాజకీయ అవగాహన లేదు అని పప్పాని ఎన్నో రకాల ట్రోలింగ్ చేశారు గతంలో ఆయన మీద. ఇప్పుడు నారా లోకేష్ గారిని చూస్తూ ఉన్నారు కదా, ఏమనిపిస్తుంది ఇప్పుడు ప్రజలు? రాజకీయ అవగాహన అంటే కోడికత్తి డ్రామాలు, గొడ్డలికి వెయిట్లు, బాబాయిని వేసేయటాలు, బయటకు వచ్చేసి తల్లిని చెల్లిని బయటికి పంపించడాలు, లేకపోతే ఇంకా ఇలాంటివి రాజకీయం అని ఒకవేళ వైసీపీ వాళ్ళు కానీ భావిస్తే అలాంటి రాజకీయం లోకేష్కి తెలియదు. లోకేష్కి తెలిసిందల్లా ఒక్కటే, కష్టం అంటే కార్యకర్తల పక్కన నిలబడతాడు, ఇబ్బంది అంటే కార్యకర్తల కోసం పోరాడతాడు, తప్పు లేకపోతే ఎంత దూరమైనా ఎక్కడికైనా ఎవరినైనా బోన్లో నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. చిన్న ఉదాహరణ చెప్తా. లోకేష్ గారు చిప్స్ తిన్నారని చెప్పేసి సాక్షిలో కథనం రాశాడు. విశాఖ కోర్టులో లోకేష్ గారు సాక్షి మీద పరువు నష్ట దావా కేసు వేశాడు. మరి దమ్ము ధైర్యం ఉంటే, ఇప్పుడు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా, మరి దమ్ము ఉంటే పోయి విచారణకు ఎదుర్కోవాలి కదా. ఇప్పటికీ లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు పాదయాత్రని మధ్యలో ఆయన విరామం ఇస్తూ కోర్టు తీర్పుని గౌరవిస్తూ న్యాయస్థానానికి వెళ్ళి విచారణకు ఎదుర్కొన్నాడు. కానీ సాక్షి ఎవరైనా కానీ ఇది మేము పొరపాటును రాసామో, లేకపోతే ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాలతో మేము రాసామని చెప్పి ఎవరైనా రాశాడా? ఎప్పుడైనా కోర్టుకొచ్చారా? మరి ఎవడు నాయకుడు? జగన్మోహన్ రెడ్డి దగ్గర నాయకత్వం ఉందా? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది ఏందో నాయకత్వం తెలుసా? అవినీతిని సంపాదించడం, కుక్కలకు బిస్కెట్లు వేసినట్టు ప్రజలకు సంక్షేమం పేరుతో బిస్కెట్లు వేయటం, ఆయనకు బడ్జెట్ చేసే వాళ్ళకి రాత్రి చేతులు దడపటం, అంటే సంపద మొత్తం దోచుకొని పోవటం, దాన్ని రాజకీయం అంటున్నాడు. రాజకీయం అంటే తెలుగువాడి ఆత్మగౌరవం అమరావతి, రాజకీయం అంటే పోలవరం, రాజకీయం అంటే విశాఖపట్నం. ఈరోజు ఢిల్లీకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిత్యం ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడుతున్నాడు. కానీ జగన్ ఢిల్లీకి వెళ్తాడు. ఏ రోజైనా మీ మీడియా ముందుకు వచ్చి ఢిల్లీకి వెళ్ళి నేను ఈ కార్యక్రమాన్ని వెళ్ళాను, మోదీ గారిని ఇది అడిగాను ఇప్పుడు అడుగుతాడా? ఎట్లా వస్తాడు చేతులు కట్టుకొని? వెనక విజయసాయిరెడ్డి వస్తున్నాడు అడుగంటాడు. ఆయన అడుగుతాడు, విజయసాయిరెడ్డిని అడుగుతాడు. ఆయన ఏమంటాడు? అక్కడేం లేదమ్మా, ఆయన పిసుకుడు కార్యక్రమం తప్పటి నుంచి ఏం లేదు, కాబట్టి ఆయన దగ్గర సబ్జెక్ట్ లేకపోతే నేనేం పీకనని చెప్పి ఆయన 2 చిరునవ్వులు వేసిపోతాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, సెంట్రల్ మినిస్టర్స్ని కానీ, లేకపోతే మోడీ గారిని కానీ కలిస్తే మీడియా ముందుకు వచ్చి మేము ఇది కావాలని అడిగాం అని చెప్పి చెప్తున్నారా? గత 5 ఏళ్లలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? లోకేష్ దగ్గర రాజకీయం ఉందా? చంద్రబాబు నాయుడు దగ్గర రాజకీయం ఉందా? జగన్ దగ్గర రాజకీయం ఉందా? జగన్ దగ్గర డైవర్ట్ పాలిటిషియన్ ఉంది, ఏదైనా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవడం ఉంది, ఏదైనా సోషల్ మీడియాలో డప్పు కొట్టుకోవడం తప్పటి నుంచి ఇప్పటికీ జగన్ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవట్లా. ఈ 11 సీట్లు జగన్ ఆలోచించాల్సింది ఏంటంటే కుప్పాన్ని టచ్ చేస్తా, చిత్తూరులో
టీడీపీని లేకుండా చేస్తానన్నాడు. కానీ ఈరోజు పులివెందుల దాకా వచ్చింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు మహానాడు మొత్తం ఒక ప్రభంజనం కడప జిల్లాలోకి వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అయ్యా ఇలాకాలోకి వచ్చి తొడగొడుతుంది. అది తెలియట్లా జగన్మోహన్ రెడ్డికి. నేను పొదిలేళ్ళు తొడగొడతాను, నీ ఇలాకాలోకి వచ్చి నీ ప్లేస్లోకి వచ్చి ఈరోజు ఎక్కడ చూసినా మొత్తం పసుపు మయమై రా జగన్మోహన్ రెడ్డి చూసుకుందాం రాని వేరే మహిళలు దిగుతుంటే అయ్యాడో మీడియాలో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని సాక్షి పేపర్లో జనాలు లేరా? పాసులు ఇప్పించమని జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే లోపల పోవటానికి, లేకపోతే ఒక పని చేయమని కౌంటింగ్ మిషన్ పెట్టమని ఎంతమంది వచ్చారో. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కేవలం టైంపాస్కి పనికి వస్తుంది తప్పనిచ్చి జీవితంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోకపోతే ఆ 11లో 2 సీట్లు ఎగిరిపోయి 9 నవరత్నాలు రత్నానికి ఒక సీటు చొప్పున వచ్చే అవకాశం కూడా ఉంటుంది. లోకేష్ దమ్మున్న నాయకుడు, లోకేష్ భావితరాలకి తెలుగుదేశం పార్టీ నడపగలిగే సత్తా ఉండే నాయకుడు.